నాయకత్వం గడ్డకారి నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు సీనియర్ నాయకులు ఈగ సంతన్న గారికి, కృష్ణన్న గారికి, మన రఘుశేఖర్ గారికి, బాలకృష్ణన్న గారికి, మన మిత్రులు ఇంకా మిత్రులు, మన ప్రింట్ మీడియా అయినా, మన పేపర్ మీడియా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను తెలంగాణ రక్షణ సేనలో అంటే జాగృతిలో జాయిన్ అయ్యి మన దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. నేను టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రక్షణ సేన తరపున అక్క తీసుకున్న డిసిజన్కి వేసిన కమిటీలకి నాకు ఇచ్చిన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు అక్క గారికి ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ ఉన్న మా పెద్దోళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అన్న చెప్పినట్టే ఏదైనా మనం అందరినీ కలుపుకొని పోవాలని నా ఉద్దేశము. నేను చిన్నోడిని, ఇప్పుడైతే నేను పాలిటిక్స్లో పెరుగుతున్నానో, ముందుకు పోతున్నానో, పెద్దోళ్ళందరూ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళ ఏదైతే ఐడియాస్ ఉన్నాయి, లేకుంటే పార్టీ ఐడియాలజీ ఏముంది, దాని తగ్గట్టు మనం పనిచేయడానికి రెడీ ఉన్నాం. ఇంకొకటి, నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు నా ఆలోచన ఏంటంటే అక్క పెట్టిన పంచధాన్యం దాన్ని కంపల్సరీ మనం పబ్లిక్లోకి తీసుకోవాలన్న ఆలోచన. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని దాంతో బెనిఫిట్స్ ఏంది, సామాజిక తెలంగాణకి ఎట్లా బెనిఫిట్స్ అవుతాయి అని ఆ పాయింట్ని తేవడము పబ్లిక్లో నా కోరిక. దాని తగ్గట్టే దాన్ని పని చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి ఏ ఇష్యూ వచ్చినా ప్రతి దానికి నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ 55 ప్రామిసెస్ లేకుంటే పంచదానం ఏదైతే అక్క చెప్పినా అది కాకుండా ప్రజల్లో ఉన్న నార్మల్ సమస్యలను కూడా ప్రతిరోజు ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చినా ఏ ఇష్యూ జరుగుతున్నా అంటే పోయి దాన్ని హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. నేను ఇప్పుడు వచ్చిన పార్టీలకి నేను డైరెక్ట్గా నాకు అన్నీ తెలుసు అని చెప్పలేను. ఎందుకంటే సీనియర్లు ఉంటారు, సీనియర్ల అభిప్రాయము, మళ్ళీ వాళ్ళ ఆలోచన అన్నీ కలుపుకుంటూ పోయి పార్టీని ఎట్లా ముందు తీసుకోవాలని ప్లాన్ చేసి కంపల్సరీ మన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఇంకా కవితక్క గారు ఏదైతే అనుకుంటున్నారో దాని తగ్గట్టే పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. అక్క తీసుకున్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ అక్కను ఎంతో ఇబ్బంది పెట్టి అక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు, ప్రెస్ మీట్ వాళ్ళందరూ కూడా తెలుసు. దాని అక్కకు కొద్దిగా మనసు బాధ కలిగించి అక్క బయటికి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్క తీసుకున్నటువంటి నిర్ణయం మనం కూడా పార్టీ పెట్టి గత 2006లో తెలంగాణ జాగృతి పురుడు పోసుకున్నటువంటి అప్పుడు తెలంగాణ జాగృతి 2006లో ఆ పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 20వ తారీఖు నాడు గత నడుచుకుంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తూ 20వ తారీఖు నాడు ఏప్రిల్ 20వ తారీఖు నాడు పార్టీ అందరినీ సమక్షంలో దాదాపు 1,00,000 మందితోటి ఆ రోజు పార్టీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు అన్నదమ్ములందరూ కూడా తెలుసు. ఇది ఆశా తమాషా కాదు. ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం, ఆమె సొంతం ఆమె ఎంతో ఆలోచించి ఆమెకు చేసినటువంటి అన్యాయం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆమెను ఎంతో అనగదొక్కి అసలు ఆమె పార్టీలే లేకుండా చేద్దామని చెప్పేసి ఆమె చేసినటువంటి అభివృద్ధి పనులు ఎన్నో ఎంపీగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి గల్ఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ తీసుకురావడం కానీ, ఆర్థికంగా లేని వాళ్ళను కూడా జాగృతిలో పని చేసే వాళ్ళని కూడా ఇప్పుడు రక్షణ సేన మన తెలంగాణ రక్షణ సేన జరిగింది. అప్పుడు కూడా అక్క చాలామందికి ఎంతోమంది సాయం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం కూడా మాకు కూడా మంచిగానే అనిపించింది. సొంతంగా పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్క ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆరంభించింది.